ఏమైందండి? ఏంటి బస్సు, పట్టపగల నిద్ర కూడా పోకుండా ఇలాంటి దారుణమైన కలగన్నావు? చిచి. ఏమైందండి? ఏమైంది? అదే ఎందుకు అరిచారు? అయ్యో. అది బల్లులు. ఈ రూమ్లో బల్లులు రావు. బల్లి కాదు, బొద్దింక. అవి కూడా రావు. పోనీ ఎలుక? బల్లులు బొద్దింకలే రాని ఇంట్లోకి ఎలుకలు ఎలా వస్తాయి? వచ్చాయని ఊహించుకొని భయంతో అరిచాను. త్వరగా థ్యాంక్స్ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే దొరికిపోయేలా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేనికి? అదే బన్నీని స్కూల్కి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎనీవే, మీకు కూడా థ్యాంక్స్. నాకు దేనికండి? అను కీర్తిల రూమ్ని నీట్గా సర్దినందుకు. అప్పుడు చెప్దాం అనుకున్నాను. ఎప్పటికీ చెప్పకండి, ఎందుకంటే నాది కూడా బాధ్యతే. ఓకేనండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. వెళ్ళొస్తానండి. పెళ్ళికి ముందు ఎలాంటి వాడో అనుకున్నాను, మంచివాడే. అమ్మయ్యా, ఆయన వినలేదు. ఏమండి, ఇదిగోండి. జయంతి, కొత్తగా ఇద్దరు కోడళ్ళు వచ్చారు కదా, వాళ్లపై నీ ఒపీనియన్ ఏంటి? వసూలో జెన్యునిటీ ఉంది, హారికలో అల్లరుంది. హారికలో ఇంకా చిన్నతనం పోలేదు, కానీ పద్ధతులన్నీ బాగా తెలుసు. వసూకి ఏం వచ్చో ఏమి రాదో ఏమీ తెలియడం లేదు. అలాంటవేంటి పావని? హారిక అత్తయ్యతో కలిసి కావాలనే వసుని ఇరికిస్తున్నట్టుగా ఉంది. వసు కావాలని అలా చేయదు జయంతి. తనకు మాటలు తక్కువ, చేతలు ఎక్కువ అని మీరనుకుంటున్నారు. హారిక లాంటి వాళ్ళు ముందు ముందు చాలా ప్రమాదకరంగా తయారవుతారు. వసుపై నీకలాంటి అభిప్రాయం పనికిరాదు జయంతి. తను చాలా మంచి అమ్మాయి. మరలా ఎందుకు చేస్తోంది? పొద్దున్నే లేవదు, తన పిల్లాన్ని మాత్రమే పట్టించుకుంటుంది, టూ వీలర్లో తిరుగుతోంది. పోను పోను తనే సర్దుకుంటుంది పావని, మంచి చెడు తెలుసుకుంటుంది. లేకపోతే నువ్వే హారికకి చెప్పు. నేనెలా చెప్తానండి? నేను కూడా తనలా తోడికోడల్నే కదా. కానీ తనకంటే పెద్దదానివి కదా. ఆ మౌనం ఎందుకో తెలీదు. చిన్నపిల్లైన హారిక నన్ను ఎంతో గౌరవిస్తుంది. వసుంధర అంటి ముట్టినట్టుగా ఉంటుంది. కొందరు మాటల్లో చెప్తారు జయంతి, కొందరు మనసులో దాచుకుంటారు. ఎవరి నైజం వారిది. అందరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉండవు కదా. కానీ హారిక క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. దాన్ని కామెడీగా తీసుకోవాలో సీరియస్గా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. సీరియస్ని కూడా కామెడీ చేస్తే బెటర్ కదా. అలా చేస్తే నవ్వుల పాలవుతాం. అది ఈ ఇంటికే మంచిది కాదు. అదే చెప్తున్నాను జయంతి. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. చెడును వదిలేయాలి, మంచిని తీసుకోవాలి. అత్తయ్యని మెప్పించడం కోసం వసుని చెడు చేస్తోంది. అదే నాకు బాధగా ఉంది. దానికి తోడు మీ అత్తయ్య హారికని మరింత చెడగొడుతుంది. పోనీ అమ్మతో ఒక మాట చెప్పనా? ఎవరు? మీరా? మీకు అంత ధైర్యం కూడా ఉందా? అయితే వెళ్ళి చెప్పండి. మీరేదైనా చెప్పండి, హారికలా వసు లేదు.
వసు ఇంకా చాలా నేర్చుకోవాలి. అయితే నేర్పించు జయంతి, అత్తవి కదా, తప్పేం లేదు. అది నేనెలా నేర్పించాలి? తనింట్లో తనేం నేర్చుకోలేదా? చూడు జయంతి, తను వచ్చి 2 రోజులు మాత్రమే అయింది. కాస్త ఓపిక పట్టు. వసు ఓపికే తనని కాపాడాలి. అదే ఈ ఇంట్లో తనకి శ్రీరామ రక్ష. వసుంధర అంటే భూమి అని అర్థం. ఓర్పులో భూమిని మించింది లేదు. వసుని తన పేరు నిలబెట్టుకుంటుంది. చూద్దాం ముందు ముందు ఏం చేస్తుందో. అంతా మంచే జరుగుతుంది. ఎక్కువ ఆలోచించకు. అభి గారు, ఏంటండి? వాటర్ తాగండి. వద్దు. కాఫీ తాగుతారా? ఏమండి, మ్మ్. కాఫీ తాగుతారా? నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏంటండి? అదే, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నప్పుడు వాటర్ ఇచ్చి కాఫీ తాగుతారా అని అడుగుతారు కదా. నేను అలా అనలేదండి. మీరు టయర్డ్గా కనిపిస్తున్నారు, అందుకే అడిగా. అంటే అది కాస్త హెడేక్గా ఉంది. అయ్యో, అలాగా? పర్లేదండి, టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఆఫీస్ టెన్షన్స్ అంతే. రోజు ఆఫీస్ టెన్షన్సే ఉంటాయి, అందుకని రోజు టాబ్లెట్ వేసుకుంటారా? చిన్న చిన్న వాటికి టాబ్లెట్స్ అలవాటు చేసుకోవడం హెల్త్కి అంత మంచిది కాదు. టాబ్లెట్ లేకుండా మీకు తలనొప్పి తగ్గే చిట్కా చెప్తాను. తీసుకోండి, తలకు రాసుకోండి. అలా కాదండి, బాగా రబ్ చేయాలి. మాటలతో చెప్పాలి కానీ చేతుల్లోకి తీసుకున్నావేంటే? ఇప్పుడు నేనే రబ్ చేయాలా?
అయ్యో, నేను రబ్ చేస్తాను అనుకుంటున్నాడేమో. తొందరపడి కమిట్ అయ్యానే. రబ్ చేస్తే ఏమనుకుంటాడో, చేయకపోతే ఏమనుకుంటాడో. రోట్లో తల పెట్టాక రోకలి పోటుకి భయపడకూడదు. ఏదో ఒకటి అయింది. రబ్ చేస్తాను. ఈ మాత్రం దానికి మీరెందుకండి రాయడం? ఇలా ఇవ్వండి, నేను రాసుకుంటాను. పర్లేదు, నేను రాస్తా. ఏమైందండి? మంట మంట. సారీ అండి, సారీ. ఆగండి, ఆగండి. అబ్బా. నలవకండి, ఇంకా ఎక్కువ మంట పుడుతుంది. బాగా మంటగా ఉంది. అయ్యో, ఆగండి, ఆగండి.
తగ్గిందా? లేదండి, అలాగే అలాగే మండుతుంది. ఓ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మా తగ్గింది, బట్ ఈ తలనొప్పి ఎక్కువైనట్టుంది. మళ్ళీ తలనొప్పా? సారీ, ఏదో కంగారులో. ఇట్స్ ఓకే. తలకి ఆయిల్ పెట్టుకున్న తలనొప్పి తగ్గిపోతుంది. ఓసే బస్సు, ఏంటో ఇది? ఎందుకు ఇలా నోరు జారుతున్నావు ప్రతిదానికి? అక్కర్లేదండి, నైట్ టైం ఆయిల్ పెట్టుకోవడం నాకు అలవాట్లేదు. బ్రతికించారు. థ్యాంక్స్. దేనికండి? మన మధ్య ఈ థ్యాంక్స్లవి వద్దని చెప్పాను కదండి. ఇక నుంచి నేను ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. గుర్తుంది, కానీ థ్యాంక్స్.